వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకు గౌరవనీయులు శిల్పా రవి గారికి మరియు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో రెండు చోట్ల కూడా మన తరపున నిలబడి మాట్లాడితే ఇది ముస్లిం కు సంబంధించినటువంటి విషయం. ముస్లింల హృదయం నుంచి చెరిగిపోయినాయి, శాశ్వతంగా చెరిగిపోయినాయి. ఎవరైతే మా యొక్క గుండెల మీద కొట్టి ఈ బిల్లు పాస్ కావడానికి సహకరించారో వాళ్ళను ముస్లింలు శాశ్వతంగా మర్చిపోవాలి. సోదరులారా, ఈ యొక్క బిల్లు పాస్ అయింది, అయినా మనకు ఇంకా హోప్ ఉంది. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టులో ఇప్పుడే చర్చ ఇంకా జరుగుతోంది. ఈ బిల్లులో ఎక్కడైతే ఫెయిల్ అవుతామని కేంద్ర ప్రభుత్వం వెంటనే కేసీ అంటే వాళ్ళతో కాళ్ళ బేరానికి వచ్చి ఇప్పుడే మేము చెప్పేందుకు మీరు ఈ బిల్లు ప్రకటించవద్దు, ఈ బిల్లును మేము వాదించే వరకు దీన్ని ముందుకు తీసుకురావద్దని ఆ సుప్రీంకోర్టును కూడా అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా ఈరోజు బిల్లు మీద చర్చ కూడా ముగిసి సుప్రీంకోర్టులో తీర్పు కూడా ఇవ్వడానికి అన్ని చర్చించి దాన్ని రిజర్వ్ చేసినారు. వీ హోప్, ఎందుకంటే ఇంతకుముందు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే ముందు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే బాబ్రీ మసీద్ తీర్పును హిందువుల మనోభావాల మీద ఎలా అయితే పాస్ చేసిందో మేము సుప్రీంకోర్టును కూడా ఈరోజు అప్పీల్ చేస్తున్నాము. మా యొక్క మనోభావాలను కూడా గుర్తించమని ఎన్నో కోట్ల మంది మన యొక్క మెయిల్స్ ద్వారా మన యొక్క మనోభావాల ద్వారా సుప్రీంకోర్టుకు విన్నవించడం. సో సుప్రీంకోర్టులో తప్పనిసరిగా ఈ బిల్లు వీగిపోతుంది. ఇప్పుడే 2024 యొక్క బీజేపీ గవర్నమెంట్ నియంతృత్వంగా కేవలము ముస్లింలను అణచివేయాలి, ముస్లింలను అనగతొక్కాలి మరియు వీళ్ళ యొక్క వక్ఫ్ ఆస్తులను కబలించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఈ రోజు అధికారంలో ఉందో దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం అందపాతానికి ఉంది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి. అవేం సమస్య లేనట్టు కేవలము వక్ఫ్ సమస్య ఈ దేశంలో ఉన్నట్టు మొండి వైఖరితో ఈ రోజు ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది. ఏదైతే ఈ నల్ల చట్టము ఆ రోజు పార్లమెంట్ లో పాస్ చేయబడిందో, పార్లమెంట్ లో ప్రవేశపెట్టిందో ఆ రోజే ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపుగా 700 నగరాలలో మనము ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాము. అదేవిధంగా ఈ వక్ఫ్ సవరణ చట్టానికి ప్రతి చోట ప్రతి నగరంలో పెద్ద పెద్ద సభలు నిర్వహిస్తే ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న చాలా మంది నాయకులను ఈ రోజు జైలులో పెట్టింది. అదేవిధంగా ఎస్డిపిఐ జాతీయ నాయకులైన ఎంకే ఫైజీ గారిని కూడా అరెస్టు చేసి అక్రమంగా ఈడీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎస్డిపిఐ ఆఫీసులలో కూడా ఈడీ రైడ్ జరపడం కూడా మేము మనమందరం చూసాము. ఈ వక్ఫ్ చట్టాన్ని కానీ బీజేపీ నియంతృత్వాన్ని కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వారందరినీ జైలే అనే సంకేతం ఈ రోజు బీజేపీ దేశంలో తీసుకొస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క లౌకికవాది, ప్రతి ఒక్క భారతీయుడు కలిసి పోరాడాల్సిన సమయం ఆసనమైంది. ముఖ్యంగా ఈ వక్ఫ్ చట్టానికి పాస్ కావడానికి ముఖ్య కారకులు మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు జేడీయూ నితీష్ కుమార్ గారు. వీళ్ళిద్దరూ ఈ బిల్లుకు ఓటేసి ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడినారు. మన ముందరం చూసాము. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ముస్లింలకు మరియు అందరికీ ఒక హోప్ ఇచ్చారు. లేదు మేము ఈ బిల్లుకు అమెండ్మెంట్ చేస్తున్నాము, అవి చేస్తున్నాము, ఇవి చేస్తున్నామని మోసం చేసి ముస్లిం సమాజానికి వెన్నుపోటు కాదు ఛాతీ పోటు పొడిచారు. మీరు ముస్లిం సమాజానికి ఛాతీ పోటు పొడిచి ఈ బిల్లుకు సపోర్ట్ ఇచ్చి
ఈ రోజు మళ్ళీ మా మధ్యలోకి వచ్చి మేము అది చేసాము ఇది చేసామని కళ్ళ కబుర్లు చెప్తే నమ్మడానికి ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు లేరు. దయచేసి ప్రతి ఒక్క లౌకికవాది ఇది ముస్లిం సమస్య కాదయ్యా. ఈ రోజు ముస్లింలకు అప్పుడు అంటారు, రేపు దేవాదాయ శాఖలు భూములకు లాక్కుంటారు, అప్పుడు ఎవరు మాట్లాడతారు. ఈ రోజు మనం మాట్లాడితే రేపు దేవాదాయ శాఖ భూములకు ఎవరైనా వస్తే, మిషనరీ భూముల మీద ఎవరైనా వస్తే మనం ఆపడానికి మేము ఉంటాము. కానీ ఈ రోజే ఈ విధంగా ఈ బీజేపీతో కలిసిన ఈ టీడీపీనే బలవంతంగా ఈ ఒక్క భూములు వాళ్ళకి అప్పగిస్తుంది. ఎంత సిగ్గుచేటు. ముఖ్యంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం జాతీయ నాయకులు మరియు రాష్ట్ర నాయకులైన స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి, మరియు కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన కూడా ఒకటే అన్నారు, బొగ్గు సవరణ చట్టానికి ముందర మేము ఖచ్చితంగా ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నామని అదే మాట మీద ఈరోజు నిలబడ్డారు. కానీ వారేమంటే ఈ వైసీపీ నాయకులు కూడా చాలా మంది వాళ్ళు ఏదైతే టీడీపీ వాళ్ళు ఒక ప్రాపగండా చేస్తున్నారు రాజ్యసభలో, ఏదో మేము వ్యతిరేకంగా వస్తామని. కానీ మీ వైవి సుబ్బారెడ్డి ప్రసంగం కూడా ఉంది, ఎక్కడో మీరు కూడా అది వెనుకబడ్డారు ఆ ప్రాపగండాని ఆపడానికి. దాన్ని మీరు ఖండించాలి ముఖ్యంగా. కానీ నంద్యాల ముస్లిం సమాజం తరఫున, మరీ ముఖ్యంగా ఎస్డిపిఐ తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా కోసం మీరు నిలబడినారు, మేము ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాము. అదేవిధంగా టీడీపీ నాయకులైన మైనార్టీ నాయకులకు కూడా మేము చెప్పదలుచుకున్నాము ఇదే స్టేజ్ నుంచి, ఇప్పటికీ సమయం ఉంది, రండి బయటకు రండి, అందరూ రాజీనామాలు చేసి వచ్చి రోడ్డు మీద రండి, అందరూ రండి బయటికి, రాజీనామాలు చేయండి టీడీపీకి. మీ ఏదైతే మీకు మైనార్టీ పేర్లు ఉన్నాయో దాని మీద మీకు పదులు ఉన్నాయి. అదే మైనార్టీలకు రోజు ద్రోహం చేసుకుంటే పదవులు వదిలిపెట్టడానికి మీరు భయపడుతున్నారు. ఇదెక్కడి న్యాయం? పదవులు మా పేరు మీద, న్యాయం మాకు కావాల్సినప్పుడు మాకు కిలోమీటర్ దూరంలో, ఇదేనా న్యాయం అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే టీడీపీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మనం అందరం కలిసికట్టుగా పోరాడాలి. దానికంటే ముందు ఇంకొక సంవత్సరంలో మున్సిపల్ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే మాకు ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలకు టీడీపీ ఛాతీ పోటు పొడిచిందో దానికి మనం అందరం ఖచ్చితంగా దాని మీద ప్రతీకారం తీర్చుకోవాలి. మన ఓటు ద్వారానే మనం దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ముఖ్యంగా నంద్యాల నుంచి అది మొదలవ్వాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చాలా మంది టీడీపీ నాయకులు మున్సిపల్ కౌన్సిల్ లో చాలా రోజులుంది టీడీపీ జెండా ఎగిరి, ఇప్పుడు ఖచ్చితంగా ఎగరాలని కుతూహలంతో ఉల్లిరుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఏదైతే మీకు మాకు ఛాతీ పోటీ పొడిచారో మాకు అన్ని గుర్తున్నాయి. రేపు ఎస్డిపిఐ కూడా ఎక్కడైతే మేము మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేస్తామో అక్కడ బాబు గెలుపు కోసము మిగతా చోట్లంతా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసి ఒక్క మైనార్టీ ఓటు పడకుండా పనిచేస్తాం. ఇది మా శపథం. నంద్యాల మున్సిపాలిటీ మీకు అందనివ్వం, దానికి అడ్డంగా ఎస్డిపిఐ నిలబడుతుంది. కావాలంటే మేము త్యాగాలు చేసినా కొన్ని చోట్ల వదులుకోనైనా మీ యొక్క అపోజిషన్ నే గెలిపించి మీకు బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. అదేవిధంగా మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ఇది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు, నిరసన తెలియజేసే హక్కు. ఈ హక్కు ఉపయోగించుకొని అందరము ఇప్పుడే కేవలం మేము ముస్లింలకు ప్రాబ్లం వస్తేనే కాదు, రేపు హిందూ సోదరులకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు, క్రిస్టియన్లకు ఏ ప్రాబ్లం వచ్చినా మనం అందరం ఏకతాటిగా ఉండి ఉద్యోగించి ఇటువంటి నల్ల చట్టాల అమలు కాకుండా చేసే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని తెలియజేస్తుంటూ ఈ సందర్భంగా నాకు ఈ ఒక సోదర సోదరి మనందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఈ భారతదేశం మూలాలే డెమోక్రసీ మీద నిర్మించబడిన మూలాలు. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైన రిలీజియన్స్ ఇక్కడ మన దేశంలో ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మనందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. మరి ఈనాడు కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ప్రజలందరినీ కూడా విడగొట్టడానికి ప్రయత్నం చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరం. చాలా మంది అనుకుంటుంటారు
వక్ఫ్ చట్టం మనకి సంబంధించింది కాదు కదా, వక్ఫ్ చట్టం కేవలం ముస్లింలకు సంబంధించింది కదా, మనకేమవుతుందిలే అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఈరోజు ఇందాకే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, ఇది కేవలం ముస్లింలతో ప్రారంభం మాత్రమే అయ్యింది. ఇది క్రమంగా అందరికి కూడా వ్యాప్తి చేస్తూ రేపొద్దున మనందరి మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం లాగా కనపడుతోంది. ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏమి జరగనటువంటి తిరుమల తిరుపతి విషయంలో ఎంత రభస చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు మాట్లాడుతూ ఒకటే కోరుతున్నారు, ఆయా దేవస్థానాలలో హిందూయేతరులు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పేసి కోరుతున్నారు. తప్పు లేదు, ఎందుకంటే దేవస్థానంలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. మరి ఈనాడు అదే ముస్లింల వరకు వస్తే వక్ఫ్ చట్టంలో ఖచ్చితంగా ముస్లింలు కాకుండా ఇద్దరు ఆ ఒక కమిటీలో నియమించాలి అని చెప్పేసి తీసుకొస్తున్నటువంటి చట్టం దేనికోసమా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. రేపొద్దున మన మధ్యలో చిచ్చు పెట్టడానికి కాదా అని చెప్పేసి అడుగుతున్నా. రేపొద్దున దేవస్థానాల్లో కూడా ఇతర వాళ్ళకు కూడా అవకాశం కల్పించండి, దేవస్థానం కమిటీలలో కూడా ఇతరులకు కూడా అవకాశం కల్పించండి అని చెప్పి ఒప్పుకుంటామా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి ఈరోజు చర్చిల్లో కమిటీలు వేసుకున్నప్పుడు వేరే మతస్థుల్ని కూడా ఇద్దరికి అవకాశం కల్పించమని చెప్పేసి అడిగితే ఒప్పుకుంటామా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఇన్ని నాళ్ళు మనం అందరం కూడా సామరస్యంతో బతుకుతూ ఉన్నాం. ఎక్కడ కూడా ఒక చిన్న పొరపచ్చ లేకుండా అన్నాతమ్ముల మాట కలిసిమెలిసి ఉంటున్నాం. ఈ యొక్క చట్టాల ద్వారా మనందరినీ కూడా విడదీయాలి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతోంది. కేవలం ఓట్ల కోసం, రాజకీయాల కోసం మన మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు గమనిస్తూ ఉన్నారు, మనం కేవలం శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మనం అడుగుతూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం కోసం ఎన్నాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది, పర్మిషన్లు అని చెప్పుకుంటూ ఎన్నాళ్ళు ఆలస్యం చేశారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిఏఏ చట్టం తీసుకొచ్చినాడు. ఎవరైనా సరే మనం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని వచ్చిందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఆ రోజు ఎవరైనా పర్మిషన్ల గురించి అడిగినారా అని చెప్పేసి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఆ రోజు మన స్వేచ్ఛకి భంగం కలగకుండా ఎక్కడ నిరసన తెలియజేయాలన్నా సరే, ఎక్కడ ప్రజలు వాళ్ళ ఒక గలం కేసులు ఎందుకు ప్రశ్నిస్తున్నామో అడిగితే ఎందుకు ఏమైనా జరుగుతుందని ప్రశ్నించి ముందుకు వస్తే జైళ్లు, రిమాండ్లు, ఇంకా గట్టిగా నిలబడితే రౌడీ షీట్లు. ఏంటిది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇలా పాలన చేయడం ఎంతవరకు సమంజసమని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ముక్కుసూటిగా అడుగుతున్నారు. మీరు నాయకుడా లేకుంటే చోరుడా? మీరు నాయకుడా లేకుంటే చోరకుడా? ఏదో మీరు ఆలోచించాలి. ఏక నమ్మక కంగా హాయ్, ఏక నమ్మక కంగా హాయ్ అని ఆంటీలో పడేసి బాలిక కంగా కొనాలి. అది నమ్మక కంగా కాదు. మనకు ముస్లిం సమాజానికి కానీ, హిందూ సమాజానికి కానీ, క్రిస్టియన్ సమాజానికి కానీ భారతదేశంలోని ప్రతి పౌరునికి తమ వంతు బాధ్యతగా నిలిచే నాయకత్వం కావాలా, లేకపోతే గుడ్డిగా అందభక్తులాగా మన కులస్తుడే, మన మతస్థుడే కావాలనే నాయకులు కావాలా అని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. చూడండి, ఒక్కసారి రంజాన వరకే మాట్లాడదాం, వేరే ఏమవుతూ రంజాన వరకే మాట్లాడదాం. ఎవరి హయాంలో ఒక్కోటు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయో ఒక్కసారి ఆలోచించండి. ఎవరి హయాంలో ఒక్కోటు ఆస్తుల్లో కట్టడాలను కూర్చున్న ఘనత ఎవరి హయాంలో నిలబడ్డాయో ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కోటు ఆస్తులు చూడాలంటే కేవలం సింపకడం ద్వారానే అయింది. అందుకు ఉదాహరణ సున్నీ మస్జిద్ దగ్గర 20 ఎకరాలు ఫస్ట్సారి మనం పొందాం. రెండోసారి మొన్నటికి మొన్న ఆయన తనేడు 5 నెలల దగ్గర కడుతున్న అక్రమ కట్టడాలను కూర్చి మళ్లీ ఒక్కోటిగా చేశాము.
ఈ మధ్యలో ఎన్నికైన నాయకులు మళ్ళీ అదే కట్టడాల్లో మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. మనకు ముస్లిం పేరు పెట్టుకునే నాయకులు వద్దు, ముస్లిం సమాజానికి ఉపయోగపడే నాయకులు కావాలి. ఇంకెందుకు ఒక్కో రాష్ట్రం మనకి కాకుండా పోతే ఈ మధ్యనే ఒక నాయకునికి కుటుంబ సభ్యులు కానీ మనము గుమికూడడానికి ధర్నా చేయడానికి కారణం ఈ మధ్య వచ్చిన ఈ వక్ఫ్ సవరణ బిల్లు 2025. దీని గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా అంటే లేదు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా లేదు. ఎందుకు లేదు అంటే ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన అందరికీ కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ ఉంది. ఒకటి ఏంటివి అవి అంటే ఆర్టికల్ 26 ప్రకారము మత సంబంధిత వ్యవహారాలను అన్ని మతాల వాళ్ళు స్వయంగా నిర్వహించుకునే అధికారం కలిగి ఉన్నారు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది అంటే ముస్లింలు కాకపోయిన వాళ్ళను, ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులలో, ఇటు స్టేట్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డులలో, అటు సెంట్రల్ వక్ఫ్ బోర్డులలో ఎక్కువ మందిని వాళ్ళ నుంచి తక్కువ మంది ముస్లింలను ఉంచుతా ఉన్నారు. 11 మందిలో 7 మంది ముస్లిమేతరులు, 4 మాత్రమే ముస్లింలు. ఇది ఎంత అన్యాయమో నా మాటలు వింటున్నా, మీడియా ద్వారా వింటున్నా అందరూ భారత ప్రజలంతా దీన్ని లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించవలసిన అవసరం ఉందని నేను విన్నవించుకుంటున్నాను. ఇది కేవలం ముస్లింలకు సంబంధించిందని మీరు అనుకోవద్దు. రేపు పొద్దున క్రిస్టియన్లు, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు అందరికీ ఇదే పాట ఈ గవర్నమెంట్ పట్టుకోవచ్చు. తర్వాత రెండవది, ఇది సమానత్వపు హక్కులను ఉల్లంఘిస్తుందా ఈ చట్టం అంటే సమానత్వపు హక్కులను ఇది ఉల్లంఘిస్తూ ఉంది. రాజ్యాంగం మనకు ఆర్టికల్ 14 ప్రకారం ఇచ్చిన సమానత్వపు హక్కును ముస్లింలపై వివక్ష చూపుతూ, ఏం వివక్ష అంటే హిందూ దేవాలయాల్లో, క్రిస్టియన్ ఎండోమెంట్స్ లో ఈ విధానం లేదు. హిందూయేతరులు కానీ క్రిస్టియన్ ఇతరులు కానీ వాళ్ళ ఎండోమెంట్స్ లో ఎవరు సభ్యులుగా లేరు. కనీసము సోదరులారా, ఇప్పుడు మన ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాము. మొదటిగా